మార్నింగ్ జరిగిన ఇబ్బంది అన్నిటి నుంచి రిపేర్ కావాలంటే మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది. 30 నుంచి 45 నిమిషాలు. హాయ్, ఈరోజు మెదడు చురుగ్గా ఉండాలంటే ఏం చేయాలి, ఏవే చిట్కాలు ఉన్నాయంటే నేర్చుకుందాం. మెదడు యాక్టివ్గా ఉండాలంటే దానికి రెస్ట్ కావాలి. మార్నింగ్ జరిగిన ఇబ్బంది అన్నిటి నుంచి రిపేర్ కావాలంటే దానికి నిద్ర కావాలి అంటే ఎన్ని గంటలు కావాలి అని అర్థం. ఇంచుమించు 7 నుంచి 8 గంటలు ఒక రోజులో నిద్రపోయినట్లయితే మరుసటి రోజు చాలా చురుగ్గా ఉంటాం. రెండోది, సమపాలమైన పౌష్టిక పదార్థాలతో కూడుకున్న ఆహారం. అంటే అవేంటి బ్రెయిన్ పనికొచ్చేటివి అంటే ముఖ్యంగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, నట్స్, ఫిష్, ఎగ్. ఇవి సమపాలంలో రోజు తీసుకున్నట్లయితే మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది. మూడోది, వ్యాయామం, ఎక్సర్సైజెస్. బ్రెయిన్కి స్పెసిఫిక్గా ఎక్సర్సైజెస్ ఉంటాయి. అలా కాకుండా ఖచ్చితంగా వారంలో 30 నుంచి 45 నిమిషాలు లేదా కనీసం 3 రోజులు మనం 1 గంట పాటు ఎక్సర్సైజ్ చేసినట్లయితే, అది మీరు వ్యాయామం కానీ లేదా నడవడం కానీ ఉంటే మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది. తర్వాతది, సమాజంలో కొత్త పరిచయాలు, కొత్తదనం అంటే లెర్నింగ్ ఎబిలిటీస్, కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవడము, పజిల్స్ చేయడము, స్కిల్డ్ వర్క్ నేర్చుకోవడము, ఫ్రెండ్స్తో కలవడం, యాక్టివ్గా ఉండడము, ఇట్లాంటి వాటితో బ్రెయిన్లో కొత్తదనంతో అంటే లైక్ లాంగ్వేజ్ నేర్చుకోవడము, స్కిల్స్ నేర్చుకోవడంతో కాగ్నిటివ్ స్కిల్స్ పెరుగుతాయి. బ్రెయిన్లో న్యూరోనల్ సర్క్యూట్స్ పెరుగుతాయి. ఎస్పెషల్లీ మనము పెద్దవాళ్ళు అయిన తర్వాత కొంతమందిలో డిమెన్షియా అనేది వస్తుంటుంది, మతిమరుపు, అల్జీమర్స్ డిసీజ్ అంటాం. ఇటువంటి అల్జీమర్స్, డిమెన్షియాలు ఇంచుమించు 30-40% తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. దీంతో ఈ సోషల్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ అండ్ న్యూ లెర్నింగ్ ఎబిలిటీస్తో అంటే అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, పజిల్స్, వర్డ్ ఫార్మింగ్, న్యూ స్కిల్స్ డెవలప్ చేసుకోవడము, నలుగురితో మాట్లాడి డిస్కస్ చేయడము, అనలిటికల్గా ఆలోచించడము, వీటితో మన యొక్క మెమరీ ప్లస్ బ్రెయిన్ 2 షార్ప్ అవుతాయి. ఇంకో విషయానికి వస్తే స్ట్రెస్ని తగ్గించుకోవాలి. ఎలాగా అంటే మెడిటేషన్తో, మైండ్ఫుల్నెస్తో, యోగాతో, లెర్నింగ్ టు పీస్ఫుల్ మ్యూజిక్ హియరింగ్, మ్యూజిక్ వినడం, పాడడము అండ్ డ్యాన్స్ చేయడము, వీటితో మన యొక్క స్ట్రెస్ చాలా వరకు తగ్గుతుంది. చాలా ముఖ్యమైనది స్క్రీన్ టైంని తగ్గించుకోవడం, మొబైల్ వాడకము. మన వర్క్ వదిలితేనూ 6 to 7 hours ఓకే స్క్రీన్ టైం అనేది. అది కాకుండా ఎక్స్ట్రా టైం మనం ఎక్కువ ఫోన్లో ఉపయోగిస్తూ ఉంటాము. అది ఒక రోజులో గంటన్నర కన్నా ఎక్కువ అవ్వకుండా చూసినట్లయితే మన యొక్క బ్రెయిన్ దానికి అడిక్ట్ అవ్వకుండా ప్లస్ వేరే వాటికి మనం టైం కేటాయించేటట్లుగా ఉండి ఇతర యాక్టివిటీస్తో మన బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది. సో మన స్క్రీన్ టైంని బాగా తగ్గించుకోవాల్సి వస్తుంది. గంటన్నర కన్నా ఎక్కువ లేకుండా చూసేటట్లుగా చూడాల్సి వస్తుంది. ఇంకా మనం నేర్చుకోవాల్సింది, మెదడు యాక్టివ్గా ఉండాలంటే సరిపడేంత నీరు రోజుకు తాగడం. కనీసం 2.5 నుంచి 3 లీటర్ల నీరు తీసుకోవాల్సి ఉంటుంది. సరిపడేంత హైడ్రేట్ అవుతే బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది. వాటర్ చాలా ముఖ్యం. సరే, క్లుప్తంగా చెప్పుకున్నట్లయితే 7 పాయింట్లు మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. మొదటిది, సరిపడేంత నిద్ర. రెండోది, పౌష్టికమైన ఆరోగ్యకరమైన ఆహారం, రోజు క్రమం తప్పకుండా వ్యాయామం, సరిపడేంత నీరు, హైడ్రేట్ అవ్వడం, స్ట్రెస్ని తగ్గించుకోవడం, మొబైల్ వాడకాన్ని పరిమితం చేసుకోవడం, చాలా ముఖ్యమైనది డిమెన్షన్ తగ్గించుకునేది, కొత్త విషయాలని నేర్చుకోవడం. ఈ 7 చిట్కాలని మనము సమపాలంలో మన దినచర్యలో కానీ రోజు ఉపయోగించుకున్నట్లయితే మన బ్రెయిన్, మన మెదడు చాలా చురుగ్గా ఉంటుంది, చాలా శక్తివంతంగా తయారవుతుంది. అందరికీ అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ.